హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా 648 కోట్ల రూపాయలు అయితే నేరుగా రైతులకు వారి యొక్క ఖాతాలలో జమ చేసేందుకు డబ్బులు అనేది కూడా విడుదల చేసింది. ఒకేసారి 648 కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో కూడా విడుదల కానున్నాయి. అదేవిధంగా ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మొత్తానికి తగిన పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని, పత్రాలు కలిగి ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని, ఈ డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అధికారికంగా ప్రకటించారు. ఏ రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అవుతాయి, ఎంత డబ్బులు అనేది కూడా మొదటగా జమ చేయబోతున్నారు, అలాగే ఏ పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి, ఒకవేళ ఏమైనా పత్రాలు మిస్ అయితే ఏం చేయాలి, అలాగే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా వెంటనే ఏ తేదీ లోపల కూడా అర్హత కలిగి ఉండాలి. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవ పథకం కూడా ఒకటి. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా డబ్బులు అనేది కూడా పొందాలంటే ఇదివరకే నేను తెలిపిన విధంగా ఖచ్చితంగా తగిన పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి. ఈ పత్రాలు అనేది కలిగి ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అయితే జమ అవుతాయని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది. అలాగే నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ కావని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు తేల్చి చెప్పింది. కాకపోతే ప్రతి రైతు కూడా డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ ఉండాలి. వీటితో పాటు రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసుకోవాలి. క్రిందటి వీడియోలో కూడా తెలపడం ఏమంటే ఖచ్చితంగా ఈ ప్రూఫ్లు, ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అవడం జరుగుతాయని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను సూచించింది. అదేవిధంగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కావని అయితే తేల్చి చెప్పింది. అలాగే ప్రతి రైతు కూడా డబ్బులు పొందడానికి వెంటనే కూడా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అయితే తెలిపింది. మనకు అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఇక దసరా కానుకగా రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అందుకే నిధులు అనేది కూడా కేటాయించడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి ఒకేసారి 648 కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జిల్లాల వారీగా జమ అవుతాయి. కాబట్టి ఏ నుంచి జెడ్ వరకు మొదటగా ఏ జిల్లాలు అయితే ఉన్నాయో ఆ యొక్క జిల్లాల వారీగా రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు అయితే జమ అవడం జరుగుతుంది. చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు. టైం అనేది కూడా ఉంది కదా డబ్బులు అనేది కూడా పొందడానికి, ఇక నిదానంగా అప్లై చేసుకుందాం అనేసి అయితే నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిర్లక్ష్యం దయచేసి ఏ రైతు కూడా వహించకండి. ఎందుకంటే డబ్బులు అయితే నేరుగా మీ యొక్క ఖాతాలలో జమ అవడం జరుగుతాయి. కాబట్టి వెంటనే కూడా నిర్లక్ష్యం వహించకుండా ప్రతి రైతు కూడా డబ్బులు పొందడానికి మొదటగానే అంటే ముందుగానే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి కూడా ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో కూడా తెలియజేస్తాను. ఎందుకంటే మనకు అప్డేట్ అయితే ఇచ్చారు, కానీ అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు, కానీ అవి వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు. ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండవచ్చు. ఖచ్చితంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే
నేను చెప్పినటువంటి పత్రాలనేవి కూడా మనం ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న తర్వాతే అర్హుల లిస్టులో కూడా మన పేరు అనేది కూడా నమోదు అవ్వడం జరుగుతుంది. ఇక ఖచ్చితంగా ప్రతి రైతు కూడా డబ్బులు పొందాలంటే ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవాలి. అలాగే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అర్హులుగా ప్రకటిస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఇక పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా డబ్బులు అనేది కూడా పొందుతూ ఉంటారు. ఎందుకంటే ఆ డబ్బులు అనేది కూడా పొందుతున్నటువంటి రైతుల ఖాతాల్లో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. ఇక చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు. ఎందుకంటే డబ్బులు అనేది కూడా పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకొని మీ యొక్క వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసుకోవాలి. అలాగే బ్యాంకు ఖాతాలకు తప్పనిసరిగా ఆధార్ కార్డుతో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోవాలి. చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే పిఎం కిసాన్కి సంబంధించి కూడా డబ్బులు అనేది కూడా పొందడం లేదు. అంటే అర్హత కలిగి ఉండి కూడా అప్లై చేసుకోవడం లేదు. అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీ యొక్క ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఎన్ని పథకాలకి డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను పొందుతూ ఉండాలి. అందుకోసం కంపల్సరీ ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు కూడా చేసుకోవాలి. ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు కూడా ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోండి. ఎందుకంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇప్పటికే చాలా రోజులైతే లేట్ అయింది. ఎందుకంటే నిర్లక్ష్యం అయితే వహించకూడదు. వరదల కారణంగా వర్షాల కారణంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అయితే జమ అయ్యాయి. ఇక నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి వారికి కూడా డబ్బులు అయితే నేరుగా ఖాతాలలో జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అందుకే ఇక వాయిదాలు అయితే వేయరు కాబట్టి ఖచ్చితంగా రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తారు. కాబట్టి వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి 18వ విడత డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా వాటి ఆధారంగానే విడుదల చేస్తారు. కాబట్టి ఈకేవైసీ ఎవరైనా చేయించుకున్నట్లయితే వెంటనే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలను సంప్రదించినట్లయితే ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ కంప్లీట్ చేస్తారు. నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని మీ వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోగలుగుతారు. ఒకవేళ ఏమైనా వారికి తెలియనట్లయితే వెంటనే కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.